నమస్తే అండి. దిస్ ఈజ్ మహిపాల్. వెల్కమ్ టు మహి టైనీ వరల్డ్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇవి నంబర్ సిరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ సిరీస్ ఎలా ఉందంటే 14, 19, 29, 49, 89. ముందు వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకుందాం. 14కి 19కి మధ్య డిఫరెన్స్ 5, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10, తర్వాత 20, 40. 40 తర్వాత ఎంత ఇంక్రీజ్ కావాలి? 80. అంటే 89కి 80 యాడ్ చేస్తే ఎంత అవుద్ది? 169. ఆన్సర్ 169. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఆర్డర్ చూద్దాం. 1 నుంచి 6, 6 21, 21 to 66 ఇలా ఉంది. అంటే మనం 1కి 3 మల్టిప్లై చేయాలి ప్లస్ 3 యాడ్ చేయాలి. అంటే 1 3 3 ప్లస్ 3 6. నెక్స్ట్ 6కి 3 మల్టిప్లై చేయాలి ప్లస్ 3 యాడ్ చేయాలి. అంటే 6 3 18 ప్లస్ 3 21. మళ్ళీ 21 into 3 63 ప్లస్ 3 66. మళ్ళీ నెక్స్ట్ 66 into 3 198 ప్లస్ 3 201. ఆన్సర్ 3. థర్డ్ ప్రాబ్లం. 18 తర్వాత వచ్చే నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఆర్డర్ చూద్దాం. 2 6 18. అంటే 18 పక్కన నెంబర్ ఈ ఆర్డర్లో రావట్లేదు కాబట్టి ఈ ఆర్డర్ చూద్దాం. 1 3 9. ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1కి 3కి 9కి అంటే ఎలా ఉంది? 1 నుంచి 1కి 3 మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. మళ్ళీ 3కి 3 మల్టిప్లై చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 3 ఇలా 3 మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి. 1 into 3 3 3 3 9 9 3 27. ఆన్సర్ 2. ఆప్షన్ 2. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ ఆర్డర్ ఎలా ఉందంటే 33కి 48కు మధ్యలో డిఫరెన్స్ 15 ఉంది. తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 17 ఉంది. తర్వాత 19 21 ఇలా 2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది. అంటే మనకి 84 తర్వాత ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 84 65కి 19 యాడ్ చేస్తే 84 వచ్చింది. ఇప్పుడు 84కి 21 యాడ్ చేయాలి. 84కి 21 యాడ్ చేస్తే 105 ఆన్సర్. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఇలా చూద్దాం ఆర్డర్. 1 3 5 7 9 11. అంటే ఇవి ఆడ్ నెంబర్స్ లాగా ఉన్నాయి. 11 తర్వాత వచ్చే నెంబర్ మనకు కావాలి కాబట్టి ఈ ఆర్డర్ను చూద్దాం. 1 నుంచి 4 4 నుంచి 9 16 25. అంటే ఇలా కనెక్షన్ ఎలా ఉందంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ నెక్స్ట్ 6 స్క్వేర్ కావాలి. అంటే 6 స్క్వేర్ అంటే 6 6 36. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఈ ఆర్డర్ దీంట్లో కొన్నేమో నార్మల్ నెంబర్స్ ఉన్నాయి, కొన్నేమో ఫ్రాక్షన్లలో ఉన్నాయి. అయితే ఈ ఫ్రాక్షన్లలో ఉన్న నెంబర్ని నార్మల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకుందాం. 7/4 అంటే 1.75 అన్నట్టు. ముందు మైనస్ ఉంది, తర్వాత -1, తర్వాత -0.25 ఇలా ఉంది. అంటే ఇక్కడ -0.5ని యాడ్ చేస్తూ వెళ్ళాడు. అంటే -1.75కి 0.75 యాడ్ చేస్తే ఏమవుద్ది? -1 అవుద్ది. అంటే మైనస్లోకి వెళ్ళి ప్లస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. మళ్ళీ -1లోకి వెళ్ళి ప్లస్ 0.75ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మళ్ళీ మనకి -0.25 వస్తుంది. దీనికి 0.75ని యాడ్ చేయాలి. అంటే -0.225కి 0.75ని యాడ్ చేస్తున్నామంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 0.75లో నుంచి 0.25ని సబ్ట్రాక్ట్ చేస్తే 0.5 కరెక్ట్ ఆన్సర్. పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండేది కాబట్టి 0.5గా తీసుకుంటాం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. 198 94 185 169 ఉంది. మరి దీని మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంది? ఆర్డర్ ఎలా ఉందంటే 198కి 194కి మధ్యలో డిఫరెన్స్ 4, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 9, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 ఉంది. అంటే 2 స్క్వేర్ తీసేసాడు, తర్వాత 3 స్క్వేర్, తర్వాత 4 స్క్వేర్, తర్వాత ఏం తీసేయాలి? 5 స్క్వేర్ని తీసివేయాలి. అంటే 169లో నుంచి 5 స్క్వేర్ అంటే 25ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 4 1 144 వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1/4 3/5 6/7 10/11 ఉంది. ఈ ఆర్డర్ కనుక చూసినట్లయితే న్యూమరేటర్ చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ ఎలా ఉంది? 1 3 6 10 ఉంది. అంటే 1కి 3కి డిఫరెన్స్ ఎంత? +2. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ +3. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ +4. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలి?
ప్లస్ 5 ఉండాలి. అంటే 10కి 5 యాడ్ చేస్తే 15 రావాలి న్యూమరేటర్‌లో. తర్వాత డినామినేటర్‌లో చూస్తే 4కి 5 అంటే ప్లస్ 1 యాడ్ చేశాడు. 5కి 7 అంటే ప్లస్ 2 తర్వాత ప్లస్ 4 అంటే 1, 1కి డబల్ 2, 2కి డబల్ 4 మళ్ళీ ఇక్కడ 4కి డబల్ 8 యాడ్ చేయాలి. అంటే 11కి 8 యాడ్ చేస్తే 19. మన ఆన్సర్ ఏమవుద్ది 15/19 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. దీంట్లో 13, 29, 15, 26, 17, 23, 19 ఉంది. ఫస్ట్ ఈ ఆర్డర్ చూద్దాము. అంటే 19 తర్వాత వచ్చే ఆన్సర్ ఇది కాబట్టి మనకి ఈ ఆర్డర్ తోటి అనవసరం. ఇప్పుడు ఈ ఆర్డర్ చూద్దాం. దీంట్లో 29కి 26కి డిఫరెన్స్ ఎంత ఉంది -3 ఉంది. మళ్ళీ 26కి 23కి -3 అంటే మళ్ళీ ఇక్కడ -3 ఉండాలి. అంటే 23లోకి వెళ్ళి 3 పోతే 20. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. 32, 31, 32, 29, 32, 30 ఇలా 32, 32, 32, 32 ఈక్వల్ ఉంది. మనకు 32 తర్వాత వచ్చే ఆన్సర్ కాబట్టి ఈ ఆర్డర్ చూద్దాం. 31కి 29కి డిఫరెన్స్ ఎంత -2, 29కి 27 -2 అంటే డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను తీసేస్తున్నాను. మళ్ళీ 27కి డిఫరెన్స్ ఎంత ఉండాలి -2 అంటే 27లోకి వెళ్ళి 2 పోతే 25. ఆన్సర్ ఈజ్ 20. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ మోడల్ ఎలా ఉందంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు. ఏంటిది కాంప్రహెన్షన్ అని ఇచ్చాడు. ఈ కాంప్రహెన్షన్లో ఉన్న లెటర్స్తో మిగిలిన 4 వర్డ్స్ని ఇచ్చాడు. అంటే ఇందులో ఉన్న లెటర్స్ను యూజ్ చేసుకోకుండా వేరే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. మిగిలిన 3 ఏమో ఇందులో ఉన్న లెటర్స్ తోటే ఫైండ్ అవుట్ చేసి ఉన్నాయి. కాంప్రహెన్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది కాంప్రైజ్ ఉంది. కాంప్రైజ్ అంటే ఈ కాంప్రైజ్లో ఉన్న లెటర్స్ అన్ని కాంప్రహెన్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ పెన్షన్ ఉంది కాదు. ఆనియన్ ఉంది కాదు. ప్రీచ్లో మాత్రం ఏ ఉంది కానీ ఈ కాంప్రహెన్షన్లో ఏ లేదు కాబట్టి ఆన్సర్ ఏంటిది 4. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్కిటెక్చర్ ఉంది. ఆర్కిటెక్చర్లో ట్యాక్ట్లో ఉన్న లెటర్స్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి, చార్ట్లో ఉన్నాయి, టార్చ్లో ఉన్నాయి. టార్చ్లో ఓ ఉంది కానీ ఆర్కిటెక్చర్లో లేదు కాబట్టి ఆన్సర్ 3 ఇది అవుద్ది. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్. మార్క్ ఉంది, ఫేమ్ ఉంది, 4లో యూ ఉంది కానీ ఫ్రేమ్ వర్క్లో యూ లేదు కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ కాలిక్యులేట్ ఉంది. కాలిక్యులేట్లో క్యాట్ ఉంది, టీ ఉంది, లేట్ ఉంది, టీంలో ఎమ్ ఉంది కానీ క్యాలిక్యులేట్లో ఎమ్ లేదు కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్ టెలిఫోన్లో నోట్ ఉంది, ఫోన్ ఉంది, లెట్ ఉంది, ఎల్స్లో ఎస్ ఉంది కానీ టెలిఫోన్లో ఎస్ లేదు కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్ యూనివర్సిటీలో ట్యూన్ ఉంది, అంటిల్లో ఎల్ ఉంది కానీ యూనివర్సిటీ ఎల్ లేదు కాబట్టి ఆన్సర్ ఇది అవుద్ది. నెక్స్ట్ బిల్డింగ్స్లో బిల్డ్ ఉంది, బైండ్స్ ఉంది, శాండ్లో ఎస్ ఉంది, ఏ ఉంది కానీ ఇక్కడ ఏ లేదు. ఎస్ ఇందులో ఉంది కానీ ఏ ఇందులో ఉంది, బిల్డింగ్స్లో లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుద్ది. నెక్స్ట్ కార్పొరేషన్లో రేషియో ఉంది, రిపోర్ట్లో ఈ ఉంది కానీ కార్పొరేషన్లో ఈ లేదు కాబట్టి ఆన్సర్ 2 అవుద్ది. నెక్స్ట్ వెంచర్లో రెంట్ ఉంది, రేట్లో ఏ ఉంది కానీ వెంచర్లో ఏ లేదు కాబట్టి ఆన్సర్ ఇది అవుద్ది. నెక్స్ట్ గాసిపింగ్లో సోపును చూసినట్లయితే సోపులో ఏ ఉంది కానీ గాసిపింగ్లో ఏ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ 21 నుంచి 30 వరకు ఇవో రకమైన మోడల్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో మధ్యలో 63 ఉంది, 3, 3, 4, 5 ఉంది. అంటే ఇది ఇలా చూద్దాం. 3కి 4 మల్టిప్లై చేద్దాం. 3 4 జా 12, 12 5 జా 60. ఇక వచ్చిన ఆన్సర్కి 3ని యాడ్ చేద్దాం. 60 + 3 63. ఓకే. నెక్స్ట్ 4 5 జా 20, 23 జా 60, 60 + 6 66. నెక్స్ట్ 6 and 7 into 3 21, 21 into 5 105, 105కి 6 యాడ్ చేయాలి 111 వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఈ 5ని 2ను మల్టిప్లై చేద్దాం. 5 2 జా 10, ఈ 10కి ఈ 3ని మల్టిప్లై చేద్దాం. 5 10 into 3 30. నెక్స్ట్ 5 into -1 -5, -5 into 1 -5.
నెక్స్ట్ 4 ఇంటూ -1 -4 -4 ఇంటూ 3 -12 వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ దీన్ని చూద్దాం. 7 6 9 లోపల 10 ఉంది, 10 ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ట్రయాంగిల్ లోపల ఆన్సర్. ఇప్పుడు ఈ 7 నుండి 6 సబ్ట్రాక్ట్ చేయాలి. 7లోకి వెళ్ళి 6 పోతే 1, 1కి 9 యాడ్ చేద్దాం. 1 + 9 10. నెక్స్ట్ 5లోకి వెళ్ళి 3ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 5 - 3 2 + 8 10. నెక్స్ట్ 9లోకి వెళ్ళి 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. 5. 9లోకి వెళ్ళి 4 పోతే 5. 5కి +6 యాడ్ చేస్తే 11. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. దీంట్లో ఈ ఆర్డర్ చూసినట్లయితే ఇక్కడ 9 ఉంది, 81 ఉంది. అంటే 9 యొక్క స్క్వేర్ ఇక్కడ ఉంది. సేమ్ 8 యొక్క స్క్వేర్ ఇక్కడ ఉంది, 7 యొక్క స్క్వేర్ ఇక్కడ ఉంది. దీంతో సంబంధం లేదు. ఇవి చూద్దాం. అంటే ఇక్కడ 3 ఉంది, 9 ఉంది, 5 ఉంది. ఈ 3 డిజిట్స్ ఈ 3 నెంబర్స్ తోటి చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 3కి 9 ఏం చేద్దాం, యాడ్ చేద్దాం. 3కి 9 యాడ్ చేస్తే 12 అవుద్ది. 12కి వెళ్ళి 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 7 వచ్చింది. నెక్స్ట్ 2 + 8 10. 10లోకి వెళ్ళి 6 పోతే 4. నెక్స్ట్ 4 + 7 11. 11లోకి వెళ్ళి 5 పోతే 6. 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. వచ్చిన ఆన్సర్ని యాడ్ చేద్దాం. 4 3 12 + 5 2 10. 12 + 10 22. మిడిల్ నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ 1 × 2 2. 7 6 42. 42కు 2 యాడ్ చేస్తే 44. నెక్స్ట్ 8 7 56. 5 2 10. 56కి 10 యాడ్ చేస్తే 66. మరి మనకు ఆన్సర్ ఏంటిది? 66. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 4 9 6 ఉంది. అంటే ఇక్కడ 4ను మనం 2 స్క్వేర్గా రాసుకుందాం. 2 స్క్వేర్. 9ని 3 స్క్వేర్గా రాసుకుందాం. అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఉంది కదా. ఈ 2 3 అంటే ఈ 2 నుండి 3ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉంది. అంటే 2 × 3 చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎలా రాద్దాం? 3 స్క్వేర్ 4 స్క్వేర్. అంటే 3 × 4. నెక్స్ట్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. అంటే 4 × 5. కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ 25 ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఇది ఎలా ఉందంటే మిడిల్లో ఉన్న నెంబర్ ఇక్కడ ఒకటి మిస్ అయింది. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చుట్టూ ఉన్న నెంబర్లన్నింటిని మల్టిప్లై చేద్దాం. 5 × 3 5 3 15. 15 4 60. 60 2 120. వచ్చిన ఆన్సర్ని 10 చే డివైడ్ చేద్దాం. అంటే 12. 12 మిడిల్లో ఉంది. సేమ్ 6 5 30. 30 2 60. 60 3 180. బై 10 వేద్దాం. అంటే 18. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేద్దాం. 5 2 10. 10 2 20. 20 9 సేమ్ 180. 180 బై 10 అంటే 18. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. 7 2 14. 14 3 42. 7 5 35. 35 8 280. 8 3 24. ఈ 24కి ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 120 వస్తుంది అంటే 5 చేస్తే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 17 12 25 ఉంది. ఇక్కడ మిస్ అయిన ఈ ఆర్డర్లో మిస్ అయిన నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ 17లోకి వెళ్ళి 12ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 వస్తే ఈ 5కి స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. వచ్చిన ఆన్సర్కి స్క్వేర్ చేద్దాం. నెక్స్ట్ 11లోకి వెళ్ళి 13ని తీసేద్దాం. అంటే 11లోకి వెళ్ళి 13 పోతే 13లోకి వెళ్ళి 11 పోతే ఎంత? 2 వస్తుంది. అంటే 2 స్క్వేర్ చేస్తే 4. నెక్స్ట్ 19లోకి వెళ్ళి 16 పోతే 3. 3 స్క్వేర్ చేస్తే 9. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ స్టార్లో ఇక్కడ మిస్ అయిన నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం మిడిల్లో ఉన్న 3 తోటి సంబంధం లేదు. చుట్టూ ఉన్నది చూద్దాం. ఇక 11 ఉంది. 11 అంటే ఈ 1 యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. 1 క్యూబ్ వేద్దాం. 1 క్యూబ్ ఎంత? 11 అవుద్ది. నెక్స్ట్ 1 తర్వాత ఏమొచ్చింది? 2 వస్తుంది. 2 ఇలానే ఉంచుదాం. 2 పక్కన 2 యొక్క క్యూబ్ వేద్దాం. 2 క్యూబ్ అంటే 8 28. నెక్స్ట్ ఇక్కడ 3ని ఇలా ఉంచుదాం. 3 యొక్క క్యూబ్ చేస్తే వచ్చే ఆన్సరే 3 పక్కన వేద్దాం. 27. నెక్స్ట్ 4 వస్తుంది. 4 పక్కన 4 క్యూబ్ వేయాలి. 4 పక్కన 4 క్యూబ్ అంటే 4 4 16. 16 4 464.
అండ్ 16 4 అన్నట్టు, అంటే 464 ఆన్సర్. నెక్స్ట్ ఇది కరెక్టేనా కదా అని తెలుసుకుందామంటే చూద్దాం. 5 నెక్స్ట్ 5 వస్తుంది. 5 క్యూబ్ 125 కాబట్టి 5 125, 5 పక్కన 125 వేస్తే 5125, 5125 అన్నట్టు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 31 నుంచి 35 ఇవి వేరే మోడల్ అండి. అంటే డిక్షనరీ ప్రకారం చూడాలి. అంటే ఇక్కడ ఉన్న వర్డ్స్లలో లెటర్స్లను డిక్షనరీ ఆర్డర్ రూపంలో సెట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? బ్రష్, తర్వాత బ్రెడ్, బ్రాడ్, బార్డర్ ఉంది. అంటే ఇలా ఏది ముందు వస్తుందో ఆర్డర్ ప్రకారం మనం సెట్ చేయాలి. ఫస్ట్ బి, అన్ని వర్డ్స్లలో కూడా బి ఉంది కాబట్టి బి. నెక్స్ట్ బి తర్వాత వచ్చేది ఓ చూద్దాం. ఆర్, మిగిలిన వాటిలో ఆర్ ఉంది, ముందు ఓ ఉంది కాబట్టి ఆర్ల కంటే ముందు ఓ వస్తాయి కాబట్టి ఫస్ట్ డి చూద్దాం. తర్వాత ఆర్ తర్వాత యు, ఈ లాస్ట్ వస్తుంది. ఈ ఉంది, ఓ ఉంది, ఆర్ ఉంది, ముందు ఈ వస్తాయి కాబట్టి బి. ఇక్కడ ఈ రెండిట్లలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఆర్ ఇక్కడ యు, ఈ, ఓ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎస్ చూద్దాం. ఇక్కడ 4th లెటర్ చూద్దాం. ఎస్ ఉంది, ఏ ఉంది, ఏ ఉంది. ఇక్కడ ఏ వస్తాయి కాబట్టి ఈ రెండిట్లలో చూద్దాం. ఏ ఉంది, ఏ పక్కన డి ఉంది. కానీ ఇక్కడ బి, ఆర్ పక్కన ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఓ ఉంది కాబట్టి ముందు బి వస్తుంది, తర్వాత సి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ క్వశ్చన్స్ అన్నిటిని అలానే చూసుకోవాలి. 32 యొక్క ఆన్సర్ ఏమవుద్ది? 3 అవుద్ది. నెక్స్ట్ 33 యొక్క ఆన్సర్ ఏమవుద్ది? 4 అవుద్ది. 34 యొక్క ఆన్సర్ ఏమవుద్ది? 3 అవుద్ది. 35 యొక్క ఆన్సర్ ఏమవుద్ది? 1 అవుద్ది. నెక్స్ట్ 36 నుంచి 40 వరకు ఇది ఒక మోడల్, అంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నట్టు. ఇక్కడ 3.8 ఉంది. 3.8లో నుంచి 0.571 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేద్దాం. 3.8 0.571 అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి 8 పక్కన 0 వేసుకుందాం. సబ్ట్రాక్ట్ చేద్దాం. 0లోకి వెళ్ళి 1 పోదు కాబట్టి మనం బార్ తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 అవుతుంది. ఇక్కడ సేమ్ 9 ఉంటుంది. 9 - 7 2. ఇక్కడ 7 ఉంటుంది. 7 - 5 2 3 అంటే 3.229 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3/4 అంటే 3/4ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ 4 ఆప్షన్లలో సూక్ష్మీకరిస్తే అది 3/4కి ఈక్వల్ అవుతుంది అంటుండు. 12/15 అంటే నెంబర్ చేత దీన్ని క్యాన్సిల్ చేసినా కానీ 3/4 రాదు. అంటే 3 4 12 వస్తుంది, 3 5 అంటే 4/5 వస్తుంది. నెక్స్ట్ ఇది 3 చేత చేస్తే 3 17 3 4 ఇది ఆ ఫ్రాక్షన్ కాదు. నెక్స్ట్ 4/3 కానీ కదా డైరెక్ట్ ఇచ్చాడు. అది 3/4 ఉంది, 4/3. నెక్స్ట్ 12/5 16 చేద్దాం. 4 3 చేద్దాం. 4 4 3/4 వచ్చిందా? కాబట్టి ఆన్సర్ 4, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది బోర్డ్ మాస్ ప్రకారం చేద్దాం. ముందు దాంట్లో బ్రాకెట్లు ఉండాలి. బ్రాకెట్లలో కూడా ముందు బ్రాకెట్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్లలో ఈ బార్ ఉంది కాబట్టి ముందు దీన్ని చేద్దాం. 5 - 4 ఎంత? 1 అవుద్ది. 5 - 4 1. నెక్స్ట్ 1 అంటే 6. ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి 6 - 1 ఎంత? 6 - 1 అంటే 5. మళ్ళీ 7 ఉంది అంటే 7 - 5 2. 2 అంటే ముందు 8 ప్లస్ ఉంది. 8 + 2 అంటే ఎంత? 10. 10 ఈ 10 ముందు మైనస్ ఉంది అంటే 9 - 10 అన్నట్టు. -1 అన్నట్టు. ఈ -1కి -1 యాడ్ చేస్తే -2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. అంటే 40లో 25% ఎంత అంటుండు. 25% అంటే 25/100 × 40 వేద్దాం. 0 0 5 5 5 2 2 2 10 అన్నట్టు. 5 2 10. నెక్స్ట్ ఇది చేద్దాం. 0.8 × 0.12 అన్నట్టు. 0.8ను 0.12 వేస్తే మనకు ఆన్సర్ 0.096 వస్తుంది. సింప్లిఫికేషన్ అంటే 0.8 0.12 అంటే చేద్దాం. 2 8 16 2 0 0 1. నెక్స్ట్ 1 8 8 1 0 0 0 0 0 0 0 0 6 9 0 0 1 2 3
1 2 3 3 ముందు పాయింట్ పెడదాం అంటే 0.096 వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకో రకమైన మోడల్ అండి 41 to 50 వరకు. అంటే ఇక్కడ ఫ్లవర్కి బర్డ్, ప్లాంట్కి ఏది అంటే బర్డ్ అంటే ఏంటిది మొగ్గ నుంచి ఫ్లవర్ వస్తుంది. మరి దేని నుంచి ప్లాంట్ వస్తుంది? సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది. నెక్స్ట్ షిప్ సి, కెమెల్ షిప్ ఏమో సిలో ప్రయాణిస్తుంది, కెమెల్ డీజెట్లో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ లైన్ స్క్వేర్ అంటే లైన్ చేయట స్క్వేర్ వస్తుంది. మరి ఆర్క్ ద్వారా ఏమొస్తుంది? సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ ఎందుకు? ఈ బాల్, స్పియర్, రింగ్ అనేటివి ఇవేమో 3D, ఇదేమో 2D కాబట్టి సర్కిల్ తీసుకున్నాం. ఇక్కడ హెయిర్ బాల్డ్ అంటే హెయిర్ ఉంటేనో హెయిర్ లేకపోతే బాల్డ్ అవుతుంది. క్రాప్ ఉంటే క్రాప్ లేకపోతే బ్యారన్ ఫీల్డ్ అవుద్ది. నెక్స్ట్ పీజియన్ పీస్కి గుర్తు, మరి వైట్ ఫ్లాగ్ ఏది గుర్తు? సరెండర్. నెక్స్ట్ క్వశ్చన్ 42 56 72 నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏదో మనల్ని కనుగొమంటుండు. అంటే 42 ఎలా రాసినాము? 2 వరుస సంఖ్యలు లబ్దంగా రాసినాము అంటే 6 into 7. అదేవిధంగా 56 ఎలా రాసినాం? సేమ్ 2 వరుస సంఖ్యలు లబ్దమే. కానీ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆ 7 మరి 7 తర్వాత వచ్చే 8ను మల్టిప్లై చేసినాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 72 ఎలా చేద్దామంటే 72ను 8 into 9 అని రాద్దాం. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏం రాద్దాం? 9 into 9 తర్వాత వచ్చేది 10 అండ్ 9 10 90. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూద్దాం. అంటే 42:20 ఉంది, 64 అంటే ఇది దేనికి 64కు అనుబంధంగా వచ్చే నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే ఇక్కడ 20ని 2 చేత మల్టిప్లై చేసి మళ్ళీ 2 యాడ్ చేస్తే 42 వచ్చింది. అంటే 20 into 2 + 2 చేస్తే 42 వచ్చింది. యాజ్ ఈజ్గా ఇది చేద్దాం. ఈ ఆన్సర్లో ఏదో నెంబర్ ఉంది, దాన్ని 2 చేత మల్టిప్లై చేసి +2 యాడ్ చేస్తే 64 రావాలి. అంటే మన ఆన్సర్ ఇస్ 31 అవుతుంది. అంటే 31ను 2 చేత మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 62 అవుతుంది. మళ్ళీ దీనికి 2 యాడ్ చేస్తే 64 అవుద్ది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? 31 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? 27 9 729 దీనికి అనుబంధంగా ఉండే నెంబర్ ఏదో కనుక్కోమన్నాడు. అంటే 27 ఏమో 3 క్యూబ్గా రాస్తాం, 9 ఏమో 3 స్క్వేర్గా రాసాము. 27 ఏమో 3 క్యూబ్గా రాసాం, 9 ఏమో 3 స్క్వేర్గా రాసాము. అంటే 3 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ చూద్దాం. దీన్ని ఏమని రాయొచ్చు? 9 క్యూబ్ రాయొచ్చు. అంటే మనకు నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏం కావాలి? 9 స్క్వేర్ కావాలి. 9 స్క్వేర్ అంటే 81. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోడింగ్ ఎట్లా ఇచ్చాడు? ఇది కోడింగ్ అన్నట్టు. ఈ ఫిల్మ్ను ADGHగా రాశాడు. మిల్క్ని ఎలా రాయాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ AF మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం. ఏ తర్వాత ఏముంది? BCDE తర్వాత F వచ్చింది. అంటే 4 లెటర్స్ తర్వాత ఉన్న నెంబర్ని తీసుకున్నాడు. సేమ్ D తర్వాత ఏముంటుంది? EFGH తర్వాత ఏమొస్తుంది? I వస్తుంది. కాబట్టి I ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా G తర్వాత HIJK ఉండాలి. K తర్వాత ఏమైంది? L వస్తాయి కాబట్టి L ఉంది. సేమ్ H తర్వాత IJKL తర్వాత వచ్చేది M. కాబట్టి సేమ్ దీన్ని అలానే తీసుకుందాం. అంటే 4 లెటర్స్ తర్వాత వచ్చేది తీసుకోవాలి. M తర్వాత ఏమొస్తుంది? దీన్ని ఎలా రాయాలంటే ఈ ఆప్షన్లలో ఆన్సర్ ఉందన్నట్టు. సపోజ్ మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుద్ది? ఇది అవుద్ది. ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు H ఉంది. H తర్వాత ఏమవుతుంది? IJKL వీటిని తీసుకోవద్దు, తర్వాత వచ్చేది తీసుకోవాలి. M వచ్చిందా? నెక్స్ట్ Dని తీసుకుందాం. D తర్వాత EFGH వీటిని తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేది I ఉంది. G ఉంది. G తర్వాత HIJK వీటిని తీసుకో, తర్వాత వచ్చేది L ఉంది. నెక్స్ట్ F GHIJ వీటిని తీసుకోవద్దు, తర్వాత వచ్చేది K కాబట్టి ఉంది. కరెక్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఎట్లుంది? 26 5 అంట, 65కి నెక్స్ట్ ఆన్సర్ ఏంటి అంటుండు. అంటే మనం ఈ 5ని స్క్వేర్ చేద్దాం. 5ని స్క్వేర్ చేసి 1 యాడ్ చేద్దాం. 25 + 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేరే నెంబర్ తీసుకుని దాన్ని యాడ్ చేసి +1 వచ్చేటట్టు చూసుకుందాం. అంటే 8 ఆప్షన్ 3 తీసుకుందాం. 3 ఏమైంది? 8 అంటే 8 స్క్వేర్ ఎంత? 64. దీనికి 1 యాడ్ చేస్తే 65 అవుతుంది.
కాబట్టి మన ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.